దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈ దేవుని బిడలారా, మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఆనందముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను. మేము అందించేటువంటి ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని విని మీరు ప్రభువులో బలపడుతున్నారు అన్నటువంటి దృఢ నిశ్చయత కలిగి మేము ముందు కొనసాగిపోతున్నాం. వాక్యములో మీరు ఎదుగుతూ, ప్రార్థనలో ఎదుగుతూ ప్రభువుకు దగ్గరగా బ్రతకాలన్నదే మా కోరిక. తప్పనిస్తే ఏదో మీ దగ్గర నుంచి ఆశించి మేము ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని అందించట్లేదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీకు మనవి చేయుచున్నాను. ప్రియ దేవుని బిడలారా, నేటి అంశం నీ పిలుపు ఏంటి? ప్రియ దేవుని బిడలారా, పిలుపు అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే, ఈ లోకములో మనుషులతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు లేదా మనుషులతో నువ్వు జీవనం కొనసాగిస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నిన్ను పిలుస్తుంటారు. దేవుడు కూడా ఈ భూలోకం మీదకి నిన్ను నరమానవుడిగా పంపించినప్పుడు నీకు ఒక పిలుపును ఏర్పాటు చేశాడు. ఆయన చిత్తములో, ఆయన సంకల్పంలో ఆ పిలుపు, ఆయన పిలిచే విధానము, ఆయన పిలిచేటువంటి స్వరము మనుషులు నిన్ను పిలవలేరు. మనుషులు దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చలేరు. కేవలము మనుషులు వాళ్ళ పాత్రని మాత్రమే నీ జీవితంలో పోషిస్తారన్నటువంటి మాటని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళ పాత్ర ముగిసిన తర్వాత ఆ మనుషులు నీ జీవితంలో నుండి కనుమరుగైపోతారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, పిలుపును అనుగ్రహించినటువంటి దేవుడు ఏ పిలుపుతో నిన్ను పిలిచాడో ఇదివరకే గ్రహించినటువంటి నీవు ఆ పిలుపుకై లోబడి ఆ పిలుపుకై అడుగులు వేస్తున్నావా, లేదా ఆ పిలుపును విడిచిపెట్టి నీ సొంత చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఏ పిలుపునైతే నీకు అనుగ్రహించాడో, దేనికోసమైతే ఈ భూలోకం మీదకి నిన్ను తీసుకుని వచ్చాడో దానిని నువ్వు చేయజాలనిది చేస్తున్నావేమో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకున్నావా? ఈ దేవుని బిడలారా, అపోస్తుడైనటువంటి పౌలు గారు, దైవదాసుడు, ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ మాట లిఖింపబడి ఉన్నది. 10వ వచనం కాదండి, 12వ వచనంలో ఈ మాట లిఖింపబడి ఉన్నది. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ప్రియ దేవుని బిడలారా, యేసు క్రీస్తు ప్రభువారు సౌలుని దర్శించినప్పుడు, ఆయన పౌలుగా మారిన తర్వాత ఏ పిలుపు నిమిత్తమై ఆయన పట్టబడ్డాడో ఆయన గ్రహించిన తర్వాత ధర్మశాస్త్ర మూలమైనటువంటి క్రియలు ఆయన అన్నిటినీ మానివేసి క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిన తర్వాత ఆయన సేవా అనుభవంలోకి ముందుకు అడుగుపెట్టి ఆయన సేవా కార్యక్రమాలని క్రీస్తు కొరకై తనదైనటువంటి శైలిలో అనేక ఆత్మలను రక్షిస్తూ, అనేక సంఘాలని బలపరుస్తూ, క్రీస్తుకు శిష్యులుగా ప్రతి ఒక్కరిని మారుస్తూ వస్తున్న సందర్భంలో కూడా ఏ పిలుపు చేత అయితే ఆయన పట్టబడ్డాడో, దేవుడు ఏ పిలుపుతో అయితే పౌలు గారిని పిలిచాడో, దేవుడు ఏ పిలుపు ద్వారా అయితే పౌలు గారిని దర్శించారో ఆ పిలుపుని మర్చిపోక, ఆ పిలుపుని విడిచిపెట్టక, ఆ పిలుపు నిమిత్తమై పట్టబడినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ పిలుపు కోసమే అడుగులు వేస్తున్నానన్నటువంటి మాటని భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదే రకంగా, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలుచుకున్నాను. అంటే ఆల్రెడీ దేవుడు నన్ను పిలిచేశాడు, దాన్నే నేను పట్టుకొని ఉన్నానని తలుచుకోవట్లేదు. కానీ అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణలమైన వారందరము ఇదే తాత్పర్యము కలిగి ఉందము. అప్పుడు దేని గురించి అయినా మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరచును. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని చిత్తానికి లోబడ్డం నువ్వు అలవాటు చేసుకుంటే, దేవుడు ఏ పిలుపుతో అయితే నిన్ను పిలిచాడో ఆ పిలుపుకు లోబడ్డం నువ్వు అలవాటు చేసుకుంటే, వెనకున్నవి మరిచి ముందున్నటువంటి వాటి కొరకై వేగిరముతో అడుగులు వేస్తూ దేవునితో సహవాసం చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆయన ఇచ్చే బహుమానం నువ్వు పొందుకుంటావు. మనలో సంపూర్ణమైనటువంటి వారు, అంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి స్పృహ కలిగినటువంటి వారు, దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు, లేదా దేవుని చిత్తం మాత్రమే మన జీవితంలో జరగాలని ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడు గుర్తించవలసినటువంటి విషయం ఏంటి అంటే, పౌలు గారు ఏ తాత్పర్యం అయితే కలిగి ఉన్నాడో ఫిలిప్పీ సంఘాన్ని కూడా అదే తాత్పర్యం కలిగి ఉండమని అంటున్నాడు. మనలో సంపూర్ణమైన వారందరము కూడా ఇదే తాత్పర్యము కలిగి ఉందము. వేరు తాత్పర్యము మనలో కలిగి ఉన్న ఎడల ప్రభు దాన్ని మనకు బయలుపరుస్తాడు. అంటే ఇది కాక నేను వేరేది చెయ్యాలి అనేటువంటి ఆలోచన నీలో వచ్చిన ఎడల అది మంచో చెడో దేవుడే నీకు బయలుపరుస్తాడు. అట్లు బయలుపరచనంత వరకు కూడా నీవు దేవుని చిత్తం కోసమే పరుగులెడాలి, దేవుడు ఇచ్చే బహుమానాన్ని పొందుకోవడానికి కోసమే ముందుకు అడుగులు వేయాలి అనేటువంటి మాటని భక్తుడి దినాన్ని నీకు తెలియజేస్తున్నాడు. ఇది నేను అంటున్నటువంటి మాట కాదు, పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మీకు చదివి వినిపిస్తున్నటువంటి మాట. ఈ దినాన నీ అడుగులు ఏ వైపుగా ఉన్నాయి? ఈ దినాన పిలుపుకు తగినట్లుగా అడుగులు వేస్తున్నావా? పిలుపును విడిచిపెట్టి లోకములో కలిసిపోవడానికి అడుగులు వేస్తున్నావా? ప్రియ దేవుని సంగమా, ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, నీదైనటువంటి శైలిలో నీ సమస్యని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేశావు, కానీ దేవుని పిలుపుకు లోబడిన తర్వాత నీకు ఆ సమస్య వచ్చిందా? లోబడనందుకు ఆ సమస్య వచ్చిందా? ఒకవేళ లోబడినందుకు కనుక ఆ సమస్య వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ సమస్యని దేవుడే నీ జీవితం నుండి తొలగిస్తాడు. ఒకవేళ లోబడనందుకు వచ్చినట్లయితే దానికి ఏ మార్గము నువ్వు ఎంచుకుని ఉన్నావో ఒకసారి ఆలోచించు. ఈ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ పిలుపుకు తగినటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నావా? నీ పిలుపుకు తగినటువంటి అడుగులు నువ్వు వేస్తున్నావా? దేవుని యొద్దకు అడుగులు వేస్తున్నావా? గురి యొద్దకు అడుగులు వేస్తున్నావా? లేదా గురి తప్పి బ్రతకడానికి అడుగులు వేస్తున్నావా? ఇది వరకే నేను పట్టుకుని నన్ను సంతోషపడట్లేదు, కానీ ఆయన అంటున్నటువంటి మాట, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవన్నిటినీ మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. అంటే దేవుడు ఉన్నతమైనటువంటి పిలుపుతో తనను పిలిచాడు. పిలిచినటువంటి దేవుడు ఉట్టి చేతులతో పెట్టడు, ఖచ్చితంగా బహుమానాన్ని ఇస్తాడు అన్నటువంటి నమ్మకం కలిగినటువంటి క్రైస్తవుడుగా పౌలు గారు తన్ను తాను చూపించుకుంటూ, నేను ఆ బహుమానం పొందుకోవడానికి పరిగెడుతున్నాను, మీరు కూడా పిలుపు కలిగినటువంటి వారు దేవుడు అనుగ్రహించు బహుమానం కొరకు వేగిరపడండి. మనుషులు ఇచ్చేటువంటి బహుమానం లాగా దేవుడు బహుమానం ఇవ్వడు. నీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కావని దేవుడు ఆల్రెడీ ముందుగానే చెప్పాడు. మీరు ఆలోచించేటువంటి పద్ధతి నా పద్ధతులతో సరితూగుతో, నా ధర్మశాస్త్రానికి విరుద్ధంగాను నా వాక్యానికి విరుద్ధంగాను ఇహలోక సంబంధమైన ఆలోచనలు ఉంటాయి. కానీ నన్నెరిగిన వాడు, నాలో ఎదగాలని ఆశపడిన వాడు, నాలో అంటుకట్టబడి ఫలించాలని ఆశపడినటువంటి వాడు మాత్రము నా చిత్తాన్ని నెరవేరుస్తాడు, నా ఆలోచనల్ని సఫలపరుస్తాడు. ఈ దినాన నువ్వు ఏ రకమైనటువంటి స్థితిలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావో, ఒకవేళ పిలుపు వెనుక తండ్రికి దూరమై ప్రేమను నోచుకోలేక దుఃఖాన్ని అనుభవిస్తున్నావేమో, నీ పిలుపుకు తగినటువంటి జీవితం నువ్వు జీవించకపోతే ఈ భూలోకం మీద నువ్వు బ్రతికినంత కాలం కూడా నీ జీవితాన్ని వృధాపరిచినట్లుగా అయిపోతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, నా రెండు చేతులు జోడించి నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యల నిమిత్తమై దేవుడిని మీరు తప్పుగా చూడడం కాదు, దేవుడు మిమ్మల్ని ఏ పిలుపుతో అయితే పిలిచాడో ఆ పిలుపుకు లోబడలేనటువంటి జీవితాన్ని ఒకవేళ జీవిస్తూ ఇది నాన్న సమస్యలు ఎదుర్కొంటున్నారేమో, ప్రభు కృప మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దైనందినటువంటి జీవితంలో ప్రభా నీ కోసం
సాక్షులుగా బ్రతకాలని ప్రభా, నీ పిలుపుకు లోబడి బ్రతకాలని ఇదిగో మాతో ఒకసారి మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వేమైనా చేయగలవని ప్రభా మా జీవితంలో అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభా ఈ దినాన వాక్యం ద్వారా మమ్మల్ని సందర్శించిన రీతిని బట్టి నీకు వందనాలు. ఎక్కడైతే ప్రభానైనా నీ నామాన్ని దుఃఖపరిచేటట్లుగా మేము ప్రవర్తించామో, నీ పిలుపుకు లోబడినట్లుగా మా జీవిత శైలిని ప్రభానైనా మేము నీకిష్టము కాకుండా మాకిష్టమైనటువంటి ప్రభానైనా జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డామో ప్రభా, ఆ పరిస్థితుల నుండి ప్రభానైనా నీవు మమ్మల్ని విడిపించాలని, ఈ లోక స్నేహంతో కాకుండా ప్రభా నీ స్నేహముతో మేము అంటుకట్టబడి బ్రతకాలని ప్రభా మరొకసారి స్పష్టంగా మమ్మల్ని దర్శించి వాక్యం ద్వారా ప్రభానైనా మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే పిలుపుకు లోబడలేనటువంటి స్థితిలో ఉన్నామని బాధపడుతూ ప్రభా ఈ దినాన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో ఆ బిడ్డల జీవితంలో కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ దినాన సమస్యల చేత బాధల చేత న్యాయ స్థలాల చుట్టూ తిరుగుకుంటూ ప్రభానైనా వారి జీవితంలో ప్రభానైనా ఒక సహాయం కావాలని ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డల జీవితంలో న్యాయకర్త నీవే న్యాయము తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్ననో వారికి సంపూర్ణమైనటువంటి విడుదల, వారికి రావాల్సిన ప్రతి ఒక న్యాయమైనటువంటి ఆర్థిక సహాయం అందునట్లుగా ప్రార్థన చేస్తున్నాం. దానికి విరుద్ధముగా పోరాడుతున్న ఏ అధికారి అయినను, ఏ శక్తి అయినను యేసయ్య పరిశుద్ధమైన నామంలో నీ బిడల మీద విజయము కలగకుండా కొట్టి పరివేస్తున్నాను ప్రభా. ఆ బిడలకి అయా నీ బిడలైనటువంటి వారికి మాత్రమే సంపూర్ణ విజయము న్యాయము దక్కును గాక. మరి ఎంతమంది బిడలైతే ఈ దినాన పరీక్షల కోసం సిద్ధపడుతున్నారో లేదా పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్నారో బిడలకి కావలసినటువంటి అయానైనా సమయోచిత జ్ఞానాన్ని పరీక్షలు రాస్తున్న వారికి అనుగ్రహించండి. ఒకవేళ ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడలకి ఊహించినటువంటి ప్రతిఫలం అయా ఆ కాంపిటీషన్ రేసులో వారు ప్రభానైనా నెగ్గేలాగా, ప్రభాన గెలిచేలాగా అయా వారిని ఎంతమంది అయితే అవమానపరిచారో ఆ జనులందరూ గుర్తిరుగులాగిన బిడ్డల జీవితంలో కార్యమని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహాలై విడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకుందరుగాక. ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా క్యాన్సర్ చేత భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు, షుగర్, బీపీ, థైరాయిడ్, ఆస్తమా ప్రభానైనా భయంకరమైనటువంటి ప్రభానైనా రోగాలు, ఫిట్స్ కానివ్వండి ప్రభానైనా, అది ప్రభాన ఆర్థరైటిస్, స్పాండిలైటిస్ ప్రభానైనా, రుమటాలజీ కానివ్వండి, మైగ్రేన్ హెడ్ఏక్ కానివ్వండి, నరాల బలహీనత కానివ్వండి, స్పైన్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ప్రభానైనా, లివర్ ప్రాబ్లం ప్రభానైనా, లంగ్స్ ప్రాబ్లం ప్రభానైనా, కడుపు సమస్యలు, ఏ రకమైనటువంటి సమస్య అయినా నడినెత్తి మొదలుకున్న కాలు వరకు సంపూర్ణమైన ఆరోగ్యము, బలము, శక్తి బిడ్డలకి ప్రకటిస్తున్నాను. అయా అనారోగ్యంలాగా నాయన లోపల దయ్యములు ప్రభానైన దురాత్మ శక్తుల చేత పీడింపబడే రోగాల్లాగా శరీరములో ప్రభానైన బిడ్డల జీవితాలని నాశనం చేస్తున్న అపవాది లయమైపోవును గాక. వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాల దీవెనలు కుమ్మరించండి. సంఘాల్లోనూ, సంఘ నాయకుల మధ్యను, సువార్థికుల మధ్యను ప్రభానైన, బోధకుల మధ్యను ప్రభానైన ఇదిగో ఐక్యత, సహవాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామాన్ని ధ్యానిస్తారో అక్కడ ఆటంకం కలిగజేస్తున్న దురాత్మ సమూహాలు లయమైపోవును గాక. ఈ దిన ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న బిడ్డలందరికీ సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. ఈ దినాన్ని జాబ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న బిడ్డలకి విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహ సంబంధాలు చూస్తున్న బిడ్డలకి సాటిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునుగాక. తాగుడు చేతను, దుర్వ్యసనాల చేతను ప్రభావం పీడింపబడుతున్నటువంటి బిడ్డలకి ప్రభావైన భయంకరమైనటువంటి ప్రభావైన చెడు చేష్టల చేత ప్రభావం పట్టబడినటువంటి బిడ్డలకి విడుదల కలుగును గాక. ఇంకెన్నడూ వాటి జోలికి వెళ్లకుండా యేసయ్య పరిశుద్ధమైన నామంలో అయా బిడ్డల నోరును కాల్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దీవెలతో బిడ్డలందరినీ నింపి నడిపించి సమృద్ధిని అనుగ్రహించమని, ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారు, ఈ ఛానల్ని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, బిడ్డలను ఆశీర్వదించి దీవించి కాపాడమని, విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డలు లేదా విదేశాల్లో ఉండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న బిడ్డలు కూడా వారికి బిడ్డలకి సంరక్షణ అనుగ్రహించి ఆ బిడ్డల చుట్టూ నీ కాపుదల ఉంచమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. Amen, amen, amen. Praise the Lord. May God bless you all.